కోటంరెడ్డి వర్సెస్ ఆదాల ప్రభాకర్ రెడ్డి. హేమీల పోరుతో వేడెక్కిన నెల్లూరు రూరల్. గత 2 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కోటంరెడ్డి మూడోసారి టీడీపీ తరపున బరిలోకి. కోటంరెడ్డితో డి అంటోన్న ఆదాల. ఇద్దరు బలమైన అభ్యర్థులే, గెలుపెవరిదో. నెల్లూరు రూరల్లో రాజకీయాలు గరంగా మారాయి. గత ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు ఇద్దరు ఈసారి వేరే పార్టీల నుంచి నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. అధికార వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన నెల్లూరు రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీధర్ రెడ్డి ఈసారి పార్టీ మారి హ్యాట్రిక్ కొడతానంటున్నారు. కోటంరెడ్డి దూకుడికి బ్రేకులు వేసే వ్యూహంతో ఇంతవరకు ఓటమే తెలియని సీనియర్ నేత ఆదాలను రంగంలోకి దింపింది వైసీపీ. అటు కోటంరెడ్డి, ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇద్దరు బలమైన పెద్ద రెడ్లే. మొన్నటి వరకు ఒకే పార్టీలో పనిచేస్తున్న ఇద్దరికి ఒక్కరి బలాలు బలహీనతలు మరొకరికి తెలుసు. ఈ క్రమంలోనే ప్రతి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారానికి 10 రోజులే గడువు ఉండడంతో వేగం పెంచారు. డి అన్నట్లు కలబడబోతోన్న ఈ హేమీల్లో విజయం ఎవరికి దగ్గరవుతోంది? కోటంరెడ్డి ఆదాలను ఢీ కొట్టి గెలవగలరా? నెల్లూరు రూరల్ రేసు గుర్రం ఎవరు? జిల్లాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే తరహా చర్చ సాగుతోంది. 2019లో టీడీపీ తరపున అబ్దుల్ అజీజ్ పోటీ చేశారు. వైసీపీ తరపున బరిలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 22,776 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నారు. ఇటు రూరల్, అటు సిటీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల విజయం కోసం అబ్దుల్ అజీజ్ పనిచేస్తున్నారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఏర్పడింది. ఇది ఏర్పడినప్పటి నుండి 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా 2 సార్లు వైసీపీదే విజయం. 2014-19 అసెంబ్లీ ఎన్నికల్లో కోటంరెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి విజేతగా నిలిచారు. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాడంటూ కోటంరెడ్డి వైసీపీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. కానీ ఆయన అంతకంటే ముందే మంత్రి పదవి ఇవ్వలేదనే ఆగ్రహంతో టీడీపీకి దగ్గరయ్యారు. ఇక్కడ వైసీపీ నుంచి బరిలో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా గత ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. సీన్ కట్ చేస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ ఈసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి బలమైన నేత చేరడంతో రూరల్ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇస్తోంది టీడీపీ. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుచుకుంది వైసీపీ. కానీ ఈ ఎన్నికల ముందు అనూహ్య రాజకీయ పరిణామాలతో వైసీపీ పెను సంక్షోభాన్ని ఎదుర్కొంది. 3 ఎమ్మెల్యేలు, ఓ పార్టీ ఎంపీ మారడంతో నెల్లూరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం. ముఖ్యంగా నెల్లూరులో పార్టీ బలహీనపం అవడానికి ప్రధాన కారణమైన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది అధికార పార్టీ. ఎట్టి పరిస్థితుల్లోనూ కోటంరెడ్డిని మళ్లీ గెలవనీయకూడదనే లక్ష్యంతో సీఎం జగన్ ఉన్నారు. కోటంరెడ్డిని ఓడించాలంటే ఆదాలనే సరైన అభ్యర్థి అని భావించిన జగన్ ఆయనకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. దీంతో రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆదాల చకచకా పావులు కదిపారు. క్యాడర్ ఎవరూ పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలుత కోటంరెడ్డి వెంట నడిచిన నేతలను కూడా వెనక్కు తెచ్చి శ్రీధర్ రెడ్డి స్పీడ్ కు బ్రేకులు వేశారు. ఇటు చంద్రబాబు కూడా నెల్లూరు జిల్లాలో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. రూరల్లో ఎవరెన్ని వ్యూహాలు వేసినా కోటంరెడ్డి స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. నిత్యం జనంలోనే ఉంటూ వైసీపీకి సవాళ్లు విసురుతున్నారు. మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రతి చిన్న సమస్యపైన స్పందిస్తూ ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పటికే 2-3 సార్లు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన కోటంరెడ్డి ఇతర పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకుంటూ రూరల్ నియోజకవర్గంలో బలమైన పునాదులు వేశారు. ఒకవైపు కోటంరెడ్డి, మరోవైపు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులంతా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల కావడంతో శ్రీధర్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. క్లాస్ లీడర్ గా ముద్రపడిన ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం తగ్గేదేలే అంటున్నారు. రూరల్ నియోజకవర్గంలో మంచి పట్టున్న ఆనం వినయ్ కుమార్ రెడ్డి కూడా ఆదాలకు మద్దతుగా పనిచేస్తూ ఉండడం అడ్వాంటేజ్ గా చెప్తున్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన నుంచి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయించి సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. కార్పొరేషన్ లో డివిజన్ల వారీగా సభలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి ఇద్దరు సమ ఉజ్జీల మధ్య పోరుతో నెల్లూరు రూరల్ పోరు రక్తి కడుతోంది. ఒకవైపు అదృష్టవంతుడు, మరోవైపు పోరాట యోధుడు తలపడుతున్న ఈ సమరంలో అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఉత్కంఠ పెంచేస్తోంది.